నమస్కారం. జూలై 1 నుండి మన దేశంలో పలు కీలక నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆధార్, పాస్‌పోర్ట్ మరియు ఐటీఆర్ ఫైల్ చేసేవారికి ఈ అప్డేట్స్ చాలా ముఖ్యం. వీడియోలో పేర్కొన్న ఆ ముఖ్యమైన మార్పులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. ఆధార్ కార్డ్ అప్డేట్. మొదటిది ఆధార్కు సంబంధించి. జూలై 1, 2026 నుండి డిసెంబర్ 31, 2026 వరకు ఆధార్ మొబైల్ యాప్లో ఈమెయిల్ అడ్రస్ అప్డేషన్ ఉచితంగా ఉంటుంది. అంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 75 ఫీజు ఇకపై ఉండదు. 2. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్. ఇక ఐటీఆర్ ఫైల్ చేసేవారు గమనించాల్సిన విషయం ఏంటంటే 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫైల్ చేసేవారు జూలై 31 లోపు తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3. పాస్‌పోర్ట్ ఫీజు పెంపు. చివరగా జూలై 1 నుండి పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు ఒక ముఖ్య గమనిక. ఇండియాలో మరియు ఓవర్సీస్లో నార్మల్ పాస్‌పోర్ట్లతో పాటు తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.